ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య మూడో సిరీస్ డిసైడ్ చేసే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ప్రస్తుతం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. జనవరి 27, 2026 మంగళవారం నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ఈ కీలకమైన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం అర్ధరాత్రి 2:30 గంటలకు, సుమారు యూటీసీ ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలైన ఈ మ్యాచ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. రెండు జట్లు పైచేయి సాధించడానికి చూస్తున్నాయి. ఆట మొదట్లో ఇంగ్లాండ్ తడబడింది. వెంటవెంటనే వికెట్లు పడిపోవడంతో మిగిలిన ఇన్నింగ్స్లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటనలోని వన్డే సిరీస్కి ఈ మ్యాచ్తో తెర పడుతుంది. ఆ వెంటనే జనవరి 30న 3 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే దీని ప్రభావం సిరీస్ గెలుపోటముల మీదనే కాదు, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో టీం ర్యాంకింగ్స్, ప్లేయర్స్ జోరు మీద కూడా ఉంటుంది. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. రెండు జట్లు చెరో విజయం సాధించడంతో సిరీస్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. తొలి వన్డేలో శ్రీలంక 272 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని 19 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను మొదలుపెట్టింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ధీటుగా బదులిచ్చింది. 223 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టానికి ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ చేజింగ్లో సీనియర్ బ్యాటర్ జో రూట్ కీలక పాత్ర పోషించాడు. అతను 75 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో సత్తా చాటిన ఇతర ఆటగాళ్లలో ఇంగ్లండ్ నుంచి నిలకడగా రాణిస్తున్న బెన్ డకెట్, శ్రీలంక నుంచి వానిందు హసరంగా, జనిత్ లియానగే ఉన్నారు. ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ గురించి మాట్లాడితే ఇది మందకొడిగా, తక్కువ బౌన్స్తో ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి పిచ్లు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. కొలంబోలో ప్రస్తుత వాతావరణం వెచ్చగా, తేమగా ఉంది. ఉష్ణోగ్రతలు దాదాపు 31 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నాయి. సాయంత్రం 50% మేర ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మ్యాచ్పై ప్రభావం చూపవచ్చు. మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగుతుండగా ఆ జట్టుకి తొలి దశలోనే కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ధనంజయ బౌలింగ్లో వెల్లలగే క్యాచ్ పట్టడంతో బెన్ డకెట్ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే ఓపెనర్గా బరిలోకి దిగిన రెహాన్ అహ్మద్ 24 పరుగులు చేసి వనిందు హసరంగా బౌలింగ్లో జెఫ్రీ వాండర్సే క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఇలా తొలి వికెట్లు పడిన తర్వాత జో రూట్, జాకబ్ బెతెల్ ఇన్నింగ్స్ భారాన్ని మోస్తూ శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 30 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు. రూట్, బెతెల్ ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. చరిత్ అసలంక సారథ్యంలోని శ్రీలంక జట్టు ఈ నిర్ణయాత్మక మ్యాచ్ కోసం తిరిగి వచ్చిన వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే వంటి కీలక బౌలర్లతో బలంగా ఉంది. స్పిన్కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ను వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని విజృంభిస్తారని అంచనా. ఈ మూడో వన్డే ప్రాముఖ్యత కేవలం సిరీస్ గెలుపోటములతో సంబంధం లేదు, దీనికి ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. 2026లో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయబోయే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్కి ఇది రెండు దేశాల జట్లకు ఒక కీలకమైన సన్నాహక మ్యాచ్ లాంటిది. రెండు టీంలలోని ముఖ్యమైన ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్లను తమ ఫామ్ని సెట్ చేసుకోవడానికి, అలాగే వరల్డ్ కప్ టీంలో తమ ప్లేస్ని పదిలం చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే వైట్ బాల్ క్రికెట్లో తమ సత్తాని నిరూపించుకున్నట్టవుతుంది. సిరీస్ని సమం చేసిన తర్వాత అది వాళ్లకి ఇంకా కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అదే శ్రీలంక వాళ్ల సొంత గడ్డపై గెలిస్తే వారికి తెలిసిన పిచ్లపై వాళ్ల డామినేషన్ని చూపించినట్టు అవుతుంది. ఇంకా ఇది వాళ్లకి పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఈ మ్యాచ్ ఇండివిడ్యువల్ ప్లేయర్ ర్యాంకింగ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే హై ప్రెషర్ సిచ్యుయేషన్స్లో వాళ్ల టాలెంట్ని చూపించడానికి కూడా ఇది ఒక అవకాశం. ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటన ఎలా సాగుతుందో ప్రస్తుత షెడ్యూల్ స్పష్టంగా చూపిస్తోంది. ఈ వన్డే సిరీస్ ముగియగానే జనవరి 30 శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్పై అందరి దృష్టి ఉంటుంది. ఈ టీ20 మ్యాచ్లు రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం అంచనా వేస్తున్న పరిస్థితుల్లో వ్యూహాలను, ఆటగాళ్ల కాంబినేషన్లను పరీక్షించుకోవడానికి ఇరు జట్లకు మంచి అవకాశం ఇస్తాయి. ఈ మ్యాచ్లలో ఆటగాళ్ల ప్రదర్శనలు ప్రపంచకప్ జట్లను ఖరారు చేసే జాతీయ సెలెక్టర్లకు చాలా కీలకం. జరుగుతున్న మ్యాచ్ ఆధునిక అంతర్జాతీయ క్రికెట్లో ఉండే పోటీతత్వాన్ని, వ్యూహాత్మక లోతును ప్రతి పరుగుతో,
ప్రతి వికెట్తో స్పష్టంగా చూపిస్తోంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ సిరీస్కు ఇవి మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ వన్డే సిరీస్ విజేతను తేల్చేది మైదానంలో తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలే. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై బ్యాటింగ్ ఎలా చేయాలి, బౌలర్లను ఎలా మార్చాలి అనేవి చాలా కీలకం. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future. Go build it with Helios. I'll see you in the next one.